ఇప్పుడు అమెరికాలో అక్రమ చొరబాటుదారుల నిరోధక చట్టం కిందన అరెస్టులు చేసి జైళ్లలో పెట్టి ఆ తర్వాత డిపోర్టేషన్ చూస్తున్నాం కదా. ఇది ఏళ్ల తరబడి జరుగుతుంది. మన ఫిగర్స్తో సహా చెప్పాను. 2007లో ఎంతమందిని పంపించారు, 2009లో ఎంతమందిని పంపించారు, ఇట్లా ప్రతి ఏడాది కూడా డిపోర్టేషన్ ఉంటుంది, బేడీలు వేసి మరి పంపిస్తారు అన్నటువంటి విషయం చెప్పుకున్నాం. ఇక ఆ తర్వాత వాళ్ళకి శాశ్వతంగా ఆ దేశంలోకి నో ఎంట్రీ ఉంటుంది అన్నది కూడా చెప్పుకున్నాం. అయితే మన భారత ప్రభుత్వం కూడా ఎట్లాంటిది చేయబోతుంది. అమిత్ షా కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ఏదో రాబోతున్న త్వరలో న్యూ ఇమ్మిగ్రేషన్ బిల్ 2025 రెడీ అవుతుంది అన్నటువంటి విషయం మాట్లాడుకున్నాం. దీని మీద ప్రస్తుతం వినబడుతున్నటువంటి లెక్క ఏంటంటే ఇలా అక్రమ చొరబాటుదారుల్ని మన దేశంలో కూడా అరెస్ట్ చేసి 5 లక్షల రూపాయల పెనాల్టీతో పాటుగా 5 సంవత్సరాల జైలు శిక్ష అన్నటువంటిది ఈ చట్టంలో ఉంటుంది అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఒక ఆస్పెక్ట్లో కరెక్ట్. ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీలు, రోహింగ్యాలు ఇట్లాంటి వాళ్ళందరినీ పంపించవచ్చు. మరొక కోణంలో సమస్య ఏంటంటే బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, బర్మాలో ఇట్లాంటి దేశాల్లో తినడానికి కూడా దిక్కు లేదు. శుభ్రంగా భారతదేశంలోకి జొరబడిపోతే, భారతదేశంలో అరెస్ట్ అయిపోతే కనుక జైల్లో కూర్చునైనా ఒక 5 ఏళ్ల పాటు తిని కూర్చోవచ్చు అనుకుంటే కనుక ప్రమాదం.